అందులో తెలుగుదేశం పార్టీ వ్యూహం అయి ఉండొచ్చు, అంతేనా? బాబు గారి వ్యూహంలో భాగం అయి ఉండొచ్చు, లేదా చిన్నబాబు గారి వ్యూహం అని అయి ఉండొచ్చు. ఎందుకు అంటే చంద్రబాబును లోకేష్ను ధిక్కరించి ఉద్యమాలు చేసే అంత సీను బుద్ధాయంకానికి లేదు, జలీల్ ఖాన్కి లేదు. సరే జలీల్ ఖాన్ అంటే ఉద్యమాలు ఏం లేదనుకోండి, ఊరికనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది కూడా మా వాళ్ళు ఊరేసుకుంటారన్నాడు. కానీ బుద్ధాయంకానికి సంబంధించి అయినా వీళ్ళ మాటల వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు మీరన్న రైట్ హ్యాండ్ అంత సీన్ ఏం లేదు. అదే అయితే బుద్ధాయంకానికి ఎప్పుడూ సీట్ ఇవ్వాలి కదా, ఎమ్మెల్సీ ఇచ్చారు అంతే, కానీ అతనికి ఎప్పుడు ఇవ్వాలి. అంటే ఆయన నేరుగా వెళ్ళి మాట్లాడతారు, బాబు గారితో నేరుగా సలహాలు ఇస్తారు. ఒక కేసీఆర్ నాని ఒక పక్క ఎలా ఉంటే మొన్నటి వరకు ఆయన కూడా అలాగే ఉండేవారు. తెలుగుదేశం అందుకే చంద్రబాబు గారు అందరితో మాట్లాడతారు. అందుకే ఈయన 4-5 పోగేసుకుని వెళ్ళి వ్యతిరేకంగా ఒక మీటింగ్ కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు దానికి కారణం ఆ క్లోజ్నెస్. దానికి బాబు గారు కూడా ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నారు. అప్పుడు సీన్ ఏం లేదు, ఎప్పటికప్పుడు పిలిచారు, మందలిస్తానే ఉంటది. మెయిన్ ఏంటంటే లీడర్ కఠినంగా వ్యవహరించలేని పరిస్థితిలో ఉన్నాడన్నటువంటి లీనియస్ ని వాడుకున్నారు వీళ్ళంతా. ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మన కసి ఉన్నటువంటి అంటే మనకి పోటీని చెడగొట్టేసేయాలి